బడులు ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. తమ పిల్లలకు అవసరమయ్యే బుక్స్, నోట్బుక్స్, డ్రెస్సులు కొనేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్న విద్యార్థులను తీసుకెళ్లే బడి బస్సుల కండిషన్ పైనే ఆందోళన నెలకొంది. ఏ బస్సు ఎక్కడ ఎప్పుడు మొరాయిస్తుందో తెలియని అయోమయం. ఈ పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కిన్ని ప్రైవేటు విద్యా సంస్థల తీరు అధికారులను ఆశ్చర్యపరుస్తుంది. వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు తిరిగి తెరిచే సమయంలో స్కూళ్ల బస్సులు ఫిట్నెస్ తనిఖీలు చేయించుకోవడానికి కొన్ని విద్యా సంస్థలు వెనుకాడటం ఆశ్చర్యకరంగా మారింది. రవాణా అధికారులు ఎంత సమయం ఇచ్చినా ఈ సంస్థలు తమ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవడం లేదంటున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని బస్సులను అధికారులు సీజ్ చేస్తూ వాటిని విడిపించేందుకు పైరవీలు కూడా చేస్తున్నారని కొందరు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1736 స్కూల్ బస్సులు ఉన్నట్లు రవాణా శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అధికారులు పదే హెచ్చరించడంతో 1295 బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయి. అయితే రవాణా శాఖ ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ మిగిలిన 441 బస్సులు ఇంకా ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదని రవాణా శాఖ తెలిపింది. జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లాలో 836 బస్సులు ఉండగా 610 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయి. మిగిలిన 226 బస్సులు ఫిట్నెస్ లేకుండా నడుస్తున్నాయని రవాణా శాఖ తెలిపింది. ఇక రవాణా శాఖ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సులను స్క్రాప్ చేయాలి. ప్రతి ఏటా బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి సర్టిఫికేట్ తీసుకోవడం తప్పనిసరి. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం 32 రకాల భద్రత నిబంధనలు పాటించాలి. ఒకే నెంబర్ ప్లేట్తో 2 బస్సులు నడిపే ఘటనలు, బ్రోకర్ల సహాయంతో సర్టిఫికెట్లు పొందడం వంటి దారుణాలు గతంలోనే అనేక వెలుగు చూశాయి. ఇప్పటికీ కరీంనగర్ పట్టణంలో కాలం చెల్లిన బస్సులను స్కూళ్లు, కాలేజీలు ఉపయోగిస్తున్నాయి. అధికారులు కొన్ని రోజుల పర్యవేక్షణ చేసిన యాజమాన్యాలు ఒత్తిడికి తలొగ్గుతున్నారే అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్య చర్యల వల్ల పసిపిల్లల ప్రాణాలు గాల్లో దీపంలా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లాలో పాఠశాలలు మరియు కాలేజీలు కూడా మొదలైనవి. స్కూల్ బస్సుల విషయానికి వస్తే ఈ ఉమ్మడి జిల్లాలో టోటల్గా 1736 బస్సులు రిజిస్టర్డ్ అయి ఉన్నాయి. ఇందులో ఫిట్నెస్ అయినవి 1295, అంటే 441 ఇంకా ఫిట్నెస్ కావాల్సిన స్కూల్ బస్సులు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ బస్సెస్. అంటే ఈ బస్సులు మరి ఇంకా ఫిట్నెస్ చేయడం లేదంటే గడువు కూడా దాదాపుగా 15 తారీఖు నెల అవుతుంది కనుక మరి ఎందుకు ఫిట్నెస్ చేయలేదు అనేది దాని మీద మరి ఈ స్కూల్ యాజమాన్యం కానీ మరియు కాలేజ్ యాజమాన్యం కానీ వాళ్ళకు కూడా మేము పిలిచి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మరి ఇందులో మరి 15 ఏళ్ళు పూర్తయినాయి, మరి అదేవిధంగా స్క్రాబ్ అయి ఉన్నాయి, కొన్ని మూలకబడి ఉన్నాయి కూడా ఉంటాయి. మరి కొన్ని తెలియకుండా కూడా ఇవి కొన్ని బస్సులు కూడా స్క్రాప్ చేసినవి కూడా నా దృష్టికి వచ్చినాయి.